రాష్ట్రంలో ఎబోలా కేసులు ఒక్కటి కూడా నమోదు కాలేదన్నారు మంత్రి దామోదర. ఎయిర్పోర్టులో పటిష్ట చర్యలు తీసుకున్నామని తెలిపారు. ప్రజలెవ్వరూ ఆందోళన చెందాల్సిన అవసరం లేదన్నారు దామోదర. ప్రజాపాలన ప్రగతి ప్రణాళిక ముగింపు వేడుకలు ఘనంగా నిర్వహించాలన్నారు డిప్యూటీ సీఎం భట్టి. రాష్ట్రంలోని ప్రతి ఒక్కరికి ఇందిరమ్మ బీమా పథకం అమలు చేయాలని నిర్ణయించారు. ప్రజాపాలన ప్రగతి ప్రణాళిక ముగింపు వేడుకలు ఘనంగా నిర్వహించాలని నిర్ణయించింది సర్కార్. ఇంటింటి సర్వే చేసి ఇందిరమ్మ కుటుంబ జీవిత బీమా అందించాలని డిప్యూటీ సీఎం భట్టి విక్రమార్క అధ్యక్షతన జరిగిన కేబినెట్ సబ్ కమిటీ డిసిషన్ తీసుకుంది. సర్వే పూర్తయిన ఇళ్లకు ప్రత్యేక లోగో స్టిక్కర్లు అంటించాలని ఆదేశాలిచ్చింది. జూన్ 2 నుండి 12 వరకు రాష్ట్ర వ్యాప్తంగా ప్రజాపాలన ప్రగతి ప్రణాళిక కార్యక్రమాలను అత్యంత ఘనంగా నిర్వహించాలని అధికారులను ఆదేశించింది కేబినెట్ సబ్ కమిటీ. కేబినెట్ సబ్ కమిటీ ఉన్నత స్థాయి సమీక్షా సమావేశంలో మంత్రులు ఉత్తమ్ కుమార్ రెడ్డి, శ్రీధర్ బాబు, పొంగులేటి శ్రీనివాసరెడ్డి పాల్గొన్నారు. రాష్ట్రంలో వరి కొయ్యలకు నిప్పు పెట్టొద్దన్నారు మంత్రి తుమ్మల నాగేశ్వరరావు. కొంతమంది రైతులకు అవగాహన లేక వరి కొయ్యలు, మొక్కజొన్న కొయ్యలకు నిప్పు పెడుతున్నారని తెలిపారు. పంట అవశేషాలను కాల్చడం వల్ల రైతుల భవిష్యత్తు తీవ్రంగా దెబ్బతింటుందన్నారు. పంట అవశేషాలు కాల్చడంతో జరిగే నష్టాలపై రైతులకు అధికారులు అవగాహన కల్పించాలన్నారు. ఎరువుల సరఫరాలో నిర్దిష్ట విధానం లోపించిందని విమర్శించారు. రాష్ట్రంలోని రైతులంతా ఎల్నినో ప్రభావాన్ని దృష్టిలో పెట్టుకుని పంటలను ఎంపిక చేసుకోవాలన్నారు. ఆయిల్ పామ్ సాగు రైతులకు భరోసా కల్పిస్తుందన్నారు. రాష్ట్రంలో పండిన మొక్కజొన్న పంటలను కేంద్రం పూర్తి స్థాయిలో కొనుగోలు చేయడం లేదని ఫైర్ అయ్యారు మంత్రి తుమ్మల. రాష్ట్రంలోని ప్రజలంతా నీటిని పొదుపుగా వాడుకోవాలన్నారు మంత్రి పొన్నం ప్రభాకర్. ఇంకుడు గుంతల కోసం ప్రత్యేక ప్రణాళిక రూపొందిస్తున్నామని తెలిపారు. వర్షపు నీటిని ఒడిసిపట్టకపోతే భవిష్యత్తులో కష్టమన్నారు. వాటర్ హార్వెస్టింగ్ చేయని ప్రాంతాల నుంచి ట్యాంకర్లు బుక్ చేసుకుంటే డబుల్ రేట్ చేస్తామన్నారు. హైదరాబాద్ జలమండలిలో సిటీలో నీటి సరఫరాపై మంత్రి అజహరుద్దీన్తో కలిసి రివ్యూ చేశారు మంత్రి పొన్నం. సిటీకి నీటి అవసరాల కోసం గోదావరి ఫేజ్ 2, 3 తీసుకొస్తున్నామన్నారు పొన్నం. పెద్ద ఎత్తున వర్షం పడి మనం చూస్తూ ఉంటాం. రోడ్లు ఓవర్ఫ్లో అయిపోయి పబ్లిక్ ట్రాన్స్పోర్టేషన్ కూడా ఇబ్బంది కలిగేటువంటి సందర్భంలో మనం అనేక వందల సార్లు చూస్తూ ఉన్నాం. అవన్నిటినీ కొంత ఒడిసి పట్టుకొని మన నీళ్లను మనం గ్రౌండ్ వాటర్ గా మార్చుకోగలిగే అవకాశం తీసుకొని ఇంకుడు గుంతల్లాగా ఎవరికి వాళ్ళే చేసుకోవాలని, ఎవరైతే ఏ ఏరియాలో ఆ పని చేయడానికి పోతున్నారో ఇప్పుడు ట్యాంకర్ సప్లై ఎక్కడుందో ఎక్కువ అవన్నీ కూడా ఐడెంటిఫై చేసినాం. వారం 10 రోజుల సపరేట్ ఏరియాస్ వారిగా ఆ ఏరియా ఆఫీసర్స్ దీనికి సంబంధించినటువంటి ఇంకుడు గింతలు చూసేటువంటి ఒక స్పెషల్ GM రివ్యూ చేసి యాక్షన్ ప్లాన్ తీసుకుంటాం. రాష్ట్రంలో ఇప్పటి వరకు ఒక్క ఎబోలా కేసు నమోదు కాలేదన్నారు మంత్రి దామోదర రాజనరసింహ. ఎబోలా లక్షణాలున్న వ్యక్తులను కూడా గుర్తించలేదన్నారు. ఎబోలా కేసులు, ముందస్తు జాగ్రత్తలపై మంత్రి దామోదర రాజనరసింహ రివ్యూ చేశారు. ఎయిర్పోర్టులో అవసరమైన చర్యలు తీసుకుంటున్నామన్నారు. ప్రజా ఆరోగ్య రక్షణ కోసం అన్ని చర్యలు తీసుకుంటున్నామన్నారు. ఎలాంటి పరిస్థితినైనా ఎదుర్కొనేందుకు సిద్ధంగా ఉన్నామని తెలిపారు. గ్రామీణ ప్రాంతాల నుంచి ఉపాధి, ఉద్యోగ అవకాశాల కోసం హైదరాబాద్కు వచ్చే మహిళలకు సురక్షిత వసతి కల్పించేందుకు ప్రభుత్వం వర్కింగ్ ఉమెన్ హాస్టళ్లను ఏర్పాటు చేస్తుందన్నారు మంత్రి సీతక్క. మహిళా వారోత్సవాల్లో భాగంగా హైదరాబాద్ బంజారాహిల్స్ రోడ్ నెంబర్ 12లో నిర్మించిన వర్కింగ్ ఉమెన్ హాస్టల్ సఖీ నివాస్ 1 స్టాప్ సెంటర్ సఖీ కేంద్రం ప్రారంభించారు సీతక్క.